కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇట్లా దోసల పిండిలా పిండిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. మనం బజ్జీ మిరపకాయలకి ఇలా 12 పచ్చిమిర్చి తీసుకొని అవి చివర్లో ఇలా కట్ చేసుకోవాలి. ఈ శనగపిండిలో కొంచెం వాము, కొంచెం ఉప్పు వేసి ఈ పొడిని కూడా పక్కన పెట్టుకొని ఇలా పినిస్తో అన్ని బజ్జీలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఆ పొడంతా ఆ బజ్జీల్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం కొంచెంగా ఇట్లా బజ్జీల్లోకి అంతా పెట్టేసుకోవాలి. అన్ని బజ్జీలకి ఇలాగే మొత్తం పెట్టేసుకోవాలి. అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి చూద్దాం. ఆయిల్ వేడైంది. అలాగే మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పిండిలో ఈ బజ్జీలని ఇలా ముంచి వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. చూసారుగా పిండి కాసేపు నానబెట్టుకుంటే ఇలా బజ్జీలు పొంగుతూ లావుగా వస్తాయి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇంతే ఈజీగా అన్ని బజ్జీలు ఇలాగే వేసుకొని పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. అన్ని బజ్జీలు ఇలా అయిపోయిన తర్వాత దీనికి మనం చాకుతో ఘాట్లు పెట్టుకుందామండి. మనం చేసుకునేది ఆనియన్ బజ్జీ కాబట్టి ఇలా పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, కారం, నిమ్మకాయ కలిపిన మిశ్రమం అన్నిటిలో అన్ని బజ్జీలు ఇలా పెట్టుకోవాలి. అన్ని బజ్జీలు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.